హలో ఫ్రెండ్స్, రీసెంట్గా టీవీఎస్ తన మొదటి ఎలక్ట్రిక్ ఆటో రిక్షా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే మనం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి మాట్లాడినట్లయితే రియల్ కింగ్ వచ్చేసి మహేంద్ర తన మొదటి ఆటో రిక్షా ట్రియో లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో మార్కెట్ లీడర్ గా ఉంది. అయితే రీసెంట్ గా లాంచ్ అయిన టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో లభించే పర్ఫార్మెన్స్ మహేంద్ర తరపున వచ్చే మహేంద్ర ట్రియో ప్లస్ కన్నా బెటరా కాదా అనేది మనము ఈ వీడియోలో వీటి మధ్య కంపారిజన్ చేసి తెలుసుకుందాం. కంపారిజన్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మెయిన్ పర్ఫార్మెన్స్, మెయిన్ డిఫరెన్స్ ల మధ్య కంపారిజన్ చేద్దాము. ఒకవేళ మీరు వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఐకార్డ్ లో వీటి లింక్స్ ఇస్తాను. ఆ వీడియోలో వీటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక కంపారిజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు కంపెనీస్ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని L5M కేటగిరీలో లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండిట్లో కూడా 3 ప్యాసింజర్ 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ, అంటే అఫీషియల్గా 4 సిట్టింగ్ కెపాసిటీ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లభిస్తుంది. ఇక దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల బిల్డ్ క్వాలిటీ దాదాపుగా సేమ్ లభిస్తుంది. మెటల్తో చేయబడ్డ బాడీ చేసి అదేవిధంగా సాఫ్ట్ రూప్ టాప్ లభిస్తుంది, అదే రెగ్జిన్ రూప్ టాప్ లభిస్తుంది. ఇది కాక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల డిజైన్ వైజ్ మెయిన్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మొదటిసారిగా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఆటో రిక్షా కూడా ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేయలేదు. అంటే స్టాండర్డ్ చేసింది, అన్ని వేరియంట్ లో కూడా ఈ లైట్స్ టీవీఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పొడవు అంటే వీల్ బేస్ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో 2073 mm వీల్ బేస్ లభిస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 2000 mm వీల్ బేస్ లభిస్తుంది. వీల్ బేస్ పరంగా చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియో కొంచెం పొడవుగా ఉంటుంది ఆటో రిక్షా, ఇక టీవీఎస్ కొంచెం తక్కువ పొడవుతో ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇక ఈ రెండిటిలో లభించే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో 142 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. పొడవులో చూసుకున్నట్లయితేనేమో మహేంద్ర కొంచెం పొడవు ఆటో రిక్షా ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ లో కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇక దీనితో పాటు సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మహేంద్రలో ఫ్రంట్ లో హెలికల్ స్ప్రింగ్, హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్, డంపెనర్ తో వస్తాయి. అదేవిధంగా రేర్ సైడ్ రిజిడ్ ఎక్సెల్, లీ స్ప్రింగ్, హైడ్రాలిక్ డంపేర్ తో వస్తాయి. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో లీడింగ్ ఆర్మ్స్ కాయిల్ స్ప్రింగ్ తో వస్తాయి. రేర్ సైడ్ వచ్చేసి హైడ్రాలిక్ డంపేర్, ట్రైలింగ్ ఆర్మ్ కాయిల్ స్ప్రింగ్ తో వస్తాయి. సస్పెన్షన్ పరంగా స్మూత్నెస్ చూసుకున్నట్లయితే మనకు టీవీఎస్ కింగ్ లో కొంచెం బెటర్ సస్పెన్షన్ లభిస్తుంది. మహేంద్రలో అయితే మనకు లీ స్ప్రింగ్ లభిస్తుంది కాబట్టి కొంచెం గుంతల పడ్డా కూడా అప్పుడే మనకు జట్కలు వస్తాయి. కాబట్టి లాంగ్ టైం డ్రైవింగ్ కి కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటుంది మహేంద్ర ట్రియో. ఇక సేఫ్టీ కోసం లభించే బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో సేమ్ డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. ఫ్రంట్ అండ్ రేర్ లో ఇవి హైడ్రాలిక్ యాక్యువేటర్ తో పనిచేస్తాయి. అంటే మనం రెగ్యులర్ గా ఐసీ ఇంజన్ ఆటో రిక్షాలు బ్రేకింగ్ సిస్టమ్ చూసినాం కదా, సేమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లభిస్తుంది. దీనితో పాటు వీటి యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియో 55 km/h టాప్ స్పీడ్ తో వస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ 60 km/h టాప్ స్పీడ్ తో వస్తుంది. అయితే ఈ రెండు స్పీడ్లు కూడా పవర్ మోడ్ లేదా బూస్ట్ మోడ్ లోనే లభిస్తాయి. ఇక ఈకో మోడ్ లేదా సిటీ మోడ్ లో కొంచెం తక్కువ స్పీడే లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ ఇవ్వడానికి ఉపయోగపడే మోటార్ గురించి మాట్లాడుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో ఏసీ ఇండక్షన్ మోటార్ యూజ్ చేయడం జరిగింది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మాత్రము పిఎంఎస్ మోటార్ ని యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ మోటార్స్ తో ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లభించే పవర్ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో 8 kW పీక్ పవర్, 42 Nm టోర్క్ లభిస్తుంది. మరి టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 11 kW పీక్ పవర్, 40 Nm టోర్క్ లభిస్తుంది. పవర్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో కొంచెం ఎక్కువ పవర్ లభిస్తుంది. కానీ టోర్క్ పరంగా చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో ఎక్కువ టోర్క్ లభిస్తుంది. టోర్క్ మనకు ఎక్కువ లోడ్ వేసి పోయడానికి యూజ్ అవుతుంది. పవర్ అయితే మన స్పీడ్ పర్ఫార్మెన్స్ కి యూజ్ అవుతుంది. ఇక దీనితో పాటు గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో 12 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 31% అంటే 17 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని ఆటో రిక్షాలు దాదాపుగా సేమ్ 12 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. కాకపోతే టీవీఎస్ కింగ్ ఈవీ మాత్రం 17 డిగ్రీ గ్రేడబిలిటీ ఆఫర్ చేస్తుంది. గ్రేడబిలిటీ అంటే మనం ఫ్లైఓవర్స్ అవి ఎక్కుతుంటాం కదా, అక్కడ యూజ్ అవుతుంది. అయితే దీనితో పాటు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లభించే రేంజ్ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో మనకు సింగిల్ ఛార్జ్ లో 167 km సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మనకు 179 km సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. ఈ రెండు కూడా సర్టిఫైడ్ రేంజ్ కాబట్టి మనకు ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ వేరేలాగా ఉంటుంది. అయితే ఈ రేంజ్ ని ఇవ్వడానికి ఈ రెండిట్లో ఉపయోగపడే బ్యాటరీ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. అయితే సింగిల్ సెట్ లో వస్తుంది, డ్రైవర్ సీట్ కింద రావడం
చేయడం జరుగుతుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో చూసుకున్నట్లయితే లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ, ఇప్పుడు రీసెంట్ గా ఈ బ్యాటరీని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీతో మనకు హీట్ తక్కువ జనరేట్ అవుతుంది. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో క్వాడ్ బ్యాటరీ సెటప్ ని యూజ్ చేయడం జరిగింది. కాబట్టి బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా ఒక్క సెట్ ని తీసి దాంట్లో చెక్ చేసి కూడా ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ సెటప్ ఏదైతే ఉందో టీవీఎస్ కింగ్ లో అది చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అదే ఎంటైర్ బ్యాటరీ మనం ఒకటే సింగిల్ బ్యాటరీలో అన్ని సెటప్స్ ఉన్నాయనుకో, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంటైర్ బ్యాటరీని చెక్ చేయడానికి టైం పడుతుంది. అయితే మనకు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మాత్రం క్వాడ్ సెటప్ ఉంది కాబట్టి సింగిల్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక సెట్ని చూస్తున్నట్లయితే అందులోనే ప్రాబ్లం వెళ్తే అదొకటే రీప్లేస్ చేసి ఇస్తారు. అదేవిధంగా లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేశారు కాబట్టి కొంచెం హీట్ ఇష్యూస్ లాంటివి చాలా తక్కువ ఉంటాయి, కొంచెం పేలే అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్నట్లు కంప్లీట్గా చెప్పాలంటే. ఇక కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియో 10.2 kWh బ్యాటరీతో వస్తుంది. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్లో 9.2 kWh బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మహేంద్ర ట్రియో అదేవిధంగా టీవీఎస్ కింగ్లో ఆఫ్బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్లో 3 kW ఆఫ్బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండు ఛార్జర్స్లో ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోని ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే మహేంద్ర ట్రియోలో 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ని మనము 3.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 1 hours డిఫరెన్స్ ఉంది ఛార్జింగ్ టైంలో. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి టీవీఎస్ కింగ్లో 3 kWh ఛార్జర్ ఇస్తున్నారు కదా, దానివల్ల కొంచెం ఛార్జింగ్ టైం తగ్గింది. అయితే మహేంద్ర ట్రియోలో కొంచెం ఛార్జర్ తక్కువ వాట్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఛార్జింగ్ టైం ఎక్కువ. ఈ బ్యాటరీ ఈ పర్ఫార్మెన్సే కాకుండా కంపెనీ నుంచి లభించే వారంటీ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో 5 years లేదా 1,20,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. ఇది ఎక్స్టాండర్డ్ వారంటీ. ఇక స్టాండర్డ్ వారంటీ చూసుకున్నట్లయితే 3 years లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ చూసుకున్నట్లయితే 6 years లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. ఇది ఎక్స్టాండర్డ్ వారంటీ. ఇక నార్మల్ స్టాండర్డ్ వారంటీ చూసుకున్నట్లయితే 3 years లభిస్తుంది. ఇక వీటి యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియో యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,69,000 నుంచి, మరియు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 2,95,000 నుంచి. అయితే ఇది ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ వేరేలాగా ఉంటుంది. దాంట్లో మనకు ఇన్సూరెన్స్, కంపెనీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఫీచర్స్ యాడ్ చేస్తే వాటి ఛార్జ్ చేస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు అంట, రోడ్ ట్యాక్స్ అంట, అన్ని విధాలుగా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కలుపుకొని ఆన్ రోడ్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి స్టేట్ వైజ్గా, సిటీ వైజ్గా, సబ్సిడీ వైజ్గా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ పర్ఫార్మెన్సే కాకుండా వీటిలో లభించే కన్వీనియన్స్ ఫీచర్ చూసుకున్నట్లయితే మహేంద్ర ట్రియోలో హీలోడ్ అసిస్ట్, గ్లోబాక్స్ మరియు మొబైల్ ఛార్జింగ్ కోసం అని 12 watts సాకెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీపీఎస్ లాంటి ఫీచర్స్ లభిస్తాయి. వీటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. అదేవిధంగా డ్రైవర్ సపోర్ట్ యాప్ కూడా మహేంద్ర ఆఫర్ చేస్తుంది మహేంద్ర ట్రియో ప్లస్ కోసము. అంటే చాలా తక్కువ కన్వీనియన్స్ ఫీచర్ మహేంద్ర ట్రియో ప్లస్ లో ఆఫర్ చేస్తుంది. అయితే మనం టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని చూసుకున్నట్లయితే వీటిలో ఎన్నో ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లైక్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఛార్జర్ కోసం లాకబుల్ బాక్స్ ఇవ్వడం జరిగింది, మరియు ట్విన్ లాకబుల్ గ్లో బాక్స్ ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ గా మనకు ఒక గ్లో బాక్సే లభిస్తుంది డ్రైవర్ క్యాబిన్ లో, కాకపోతే టీవీఎస్ లో 2 గ్లో బాక్స్, అదేవిధంగా లాకబుల్ లాక్ చేసుకోవచ్చు 2 బాక్సులను కూడా. ఆ విధంగా వీళ్ళు కన్వీనియన్స్ గా వీటిని ఇవ్వడం జరిగింది. దీనితో పాటు హీలోడ్ అసిస్ట్, రిజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఆప్షన్స్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళు ఇండస్ట్రీ ఫస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, స్మార్ట్ కనెక్ట్ ని కూడా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో తీసుకురావడం జరిగింది. ఈ ఫీచర్ ద్వారా చాలా ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లైక్ యాక్సెస్ వెహికల్ స్టేటస్, రైడ్ హిస్టరీ, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్, నోటిఫికేషన్ అలర్ట్స్, అదేవిధంగా టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి 26 ఫీచర్స్ ఈ ఆప్షన్ లో యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్స్ అన్నిటిని యూజ్ చేసుకోవడానికి అప్నా టీవీఎస్ యాప్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా మనము కంప్లీట్ గా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని మొబైల్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇవి మార్కెట్ లీడర్ మహేంద్ర తరపున వచ్చే మహేంద్ర ట్రియో ప్లస్ మరియు రీసెంట్ గా లాంచ్ అయిన టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ మధ్య కంపారిజన్. అయితే ఈ కంపారిజన్ చూసిన తర్వాత వీటిలో ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను మీరు చూస్ చేసుకుంటారో కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా మహేంద్ర ట్రియో ప్లస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మీ ఎక్స్పీరియన్స్ ని కింద కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.